హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయము గురించి తెలుసుకోబోతున్నాం. ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయము అని అర్థం. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ యూజువల్లీ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ to show place, time, cause, purpose or means. A preposition is a word usually placed before a noun or pronoun to show place, time, cause, purpose or means. అంటే తెలుగులో స్థానాన్ని లేదా సమయాన్ని లేదా కారణాన్ని లేదా ఉద్దేశాన్ని లేదా మార్గాన్ని తెలిపేందుకు నామవాచకమునకు లేదా సర్వనామానికి ముందు వాడే పదాలను ప్రిపోజిషన్లు అంటారు. స్థానాన్ని లేదా సమయాన్ని లేదా కారణాన్ని లేదా ఉద్దేశాన్ని లేదా మార్గాన్ని తెలిపేందుకు నామవాచకమునకు లేదా సర్వనామానికి ముందు వాడే పదాలను ప్రిపోజిషన్లు అంటారు. Kinds of prepositions. Number 1. Simple prepositions. Of యొక్క, for కొరకు, into లోపలికి, at వద్ద, in లోపల, by చేత, off దూరంగా, on మీద, upon మీద, up పైన, down కింద, from నుండి, since నుండి, to కు, టిల్ వరకు, త్రూ ద్వారా, ఎక్సెట్రా. ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయము అని అర్థం. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ యూజువల్లీ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ప్లేస్, టైమ్, కాజ్, పర్పస్ ఆర్ మీన్స్. A preposition is a word usually placed before a noun or pronoun to show place, time, cause, purpose or means. అంటే తెలుగులో స్థానాన్ని లేదా సమయాన్ని లేదా కారణాన్ని లేదా ఉద్దేశాన్ని లేదా మార్గాన్ని తెలిపేందుకు నామవాచకమునకు లేదా సర్వనామానికి ముందు వాడే పదాలను ప్రిపోజిషన్లు అంటారు. స్థానాన్ని లేదా సమయాన్ని లేదా కారణాన్ని లేదా ఉద్దేశాన్ని లేదా మార్గాన్ని తెలిపేందుకు నామవాచకమునకు లేదా సర్వనామానికి ముందు వాడే పదాలను ప్రిపోజిషన్లు అంటారు. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. నంబర్ 1. సింపుల్ ప్రిపోజిషన్స్. ఆఫ్ యొక్క, ఫర్ కొరకు, ఇంటూ లోపలికి, ఎట్ వద్ద, ఇన్ లోపల, బై చేత, ఆఫ్ దూరంగా, ఆన్ మీద, అపాన్ మీద, అప్ పైన, డౌన్ కింద, ఫ్రమ్ నుండి, సిన్స్ నుండి, టు కు, టిల్ వరకు, త్రూ ద్వారా, ఎక్సెట్రా. నంబర్ 2. కాంపౌండ్ ప్రిపోజిషన్స్. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే ఒక నౌన్కు లేదా అడ్వర్బ్కు లేదా ఒక అడ్జెక్టివ్కు ముందు ఏ లేదా బి అనే అక్షరాలను చేర్చడం ద్వారా ప్రిపోజిషన్ను నిర్మిస్తే అటువంటి ప్రిపోజిషన్ను మనం కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అబౌట్ గురించి, బిఫోర్ ముందు, బిహైండ్ ముందు, బిసైడ్ ప్రక్కన, ఇన్సైడ్ లోపల, అవుట్ సైడ్ బయట, అమ్డిస్ట్ మధ్య, అమాంగ్ లేదా అమాంగెస్ట్ లేదా బిట్వీన్ మధ్య, బిలో లేదా బినీత్ అంటే క్రింద, అలాంగ్ వెంట, అక్రాస్ అడ్డంగా, ఎక్సెట్రా. నంబర్ 2. కాంపౌండ్ ప్రిపోజిషన్స్. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే ఒక నౌన్కు లేదా అడ్వర్బ్కు
లేదా ఒక యాడ్జెక్టివ్కు ముందు ఏ లేదా బి అనే అక్షరాలను చేర్చడం ద్వారా ప్రిపోజిషన్ను నిర్మిస్తే అటువంటి ప్రిపోజిషన్ను మనం కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అబౌట్ గురించి, బిఫోర్ ముందు, బిహైండ్ ముందు, బిసైడ్ ప్రక్కన, ఇన్సైడ్ లోపల, అవుట్ సైడ్ బయట, అమ్డిస్ట్ మధ్య, అమాంగ్ లేదా అమాంగెస్ట్ లేదా బిట్వీన్ మధ్య, బిలో లేదా బినీత్ అంటే క్రింద, అలాంగ్ వెంట, అక్రాస్ అడ్డంగా, ఎక్సెట్రా. నంబర్ 3 ప్రేజ్ ప్రిపోజిషన్స్. ప్రేజ్ ప్రిపోజిషన్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల ద్వారా ఏర్పడిన ప్రిపోజిషన్ను ప్రేజ్ ప్రిపోజిషన్ అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల ద్వారా ఏర్పడిన ప్రిపోజిషన్ను ప్రేజ్ ప్రిపోజిషన్స్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇన్ స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, ఇన్ ఆర్డర్ టు అందుకొరకు, ఇన్ అడిషన్ టు అదనంగా, అకార్డింగ్ టు ప్రకారం, అలాంగ్ విత్ తో పాటు, అవే ఫ్రమ్ దూరంగా, ఆన్ అకౌంట్ ఆఫ్ లేదా బై డింట్ ఆఫ్ లేదా బికాజ్ ఆఫ్ అందువలన, బై మీన్స్ ఆఫ్ లేదా బై వర్ట్యూ ఆఫ్ సహాయంతో, ఆన్ బిహాఫ్ ఆఫ్ లేదా ఇన్స్టియడ్ ఆఫ్ లేదా ఇన్ లివ్ ఆఫ్ బదులుగా. నంబర్ 3 ప్రేజ్ ప్రిపోజిషన్స్. ప్రేజ్ ప్రిపోజిషన్స్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల ద్వారా ఏర్పడిన ప్రిపోజిషన్ను ప్రేజ్ ప్రిపోజిషన్ అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల ద్వారా ఏర్పడిన ప్రిపోజిషన్ను ప్రేజ్ ప్రిపోజిషన్స్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇన్ స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, ఇన్ ఆర్డర్ టు అందుకొరకు, ఇన్ అడిషన్ టు అదనంగా, అకార్డింగ్ టు ప్రకారం, అలాంగ్ విత్ తో పాటు, అవే ఫ్రమ్ దూరంగా, ఆన్ అకౌంట్ ఆఫ్ లేదా బై డింట్ ఆఫ్ లేదా బికాజ్ ఆఫ్ అందువలన, బై మీన్స్ ఆఫ్ లేదా బై వర్ట్యూ ఆఫ్ సహాయంతో, ఆన్ బిహాఫ్ ఆఫ్ లేదా ఇన్స్టియడ్ ఆఫ్ లేదా ఇన్ లివ్ ఆఫ్ బదులుగా.